మాట్లాడడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. చూడటమే బాధపడ్డాను అంతే. అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఎందుకు జరిగింది, అసలు ఏంటి ఏం జరిగిందో నాకు తెలుసుకోలేదు. నేను కూడా నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలా మంది జనాలు, అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు. అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు ధ్యానం వస్తుంది. అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు. కళ్ళ కనిపించేది ప్రశాంత్ విషయం కనిపిస్తుంది. ఏం జరుగుతుందో ఇంటిమేషన్ అంటే ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, బారికేడ్స్ కూడా ఉన్నాయండి. ఆ రకంగా మీరు ఒక 5-6 కార్లు ఒకేసారి పెట్టారు, వరుసగా పెట్టి పంపించారు మమ్మల్ని. అందులో నేను కూడా ఉన్నాను. సో జనాలు ఒకేసారి అభిమానంతో వాళ్ళు రకరకాలుగా. ఇప్పుడు 100 మంది మంచాలు ఉన్నప్పుడు 2-3 అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా, కానీ అంత మాత్రాన అది చాలా తీవ్రత స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల మీద కూడా వాళ్ళు అద్దాలు పాల్గొట్టి, దాని మీద నాకు అవగాహన లేదు. అదే అన్నాం. ఇప్పుడు దానిపైనే మరి ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది.